హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో అయితే వచ్చేసాను అనమాట. సో మీరు ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ అయితే ఉండబోతున్నాయి. మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీ రియాక్షన్ అయితే ఇట్లానే ఉండబోతుంది అనమాట. సో మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీరు ఇప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి అవోకాడో గురించి అనమాట. సో ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి మనం అవోకాడోస్ని జనరల్గా వెజిటబుల్స్ అని చాలామంది అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే అవోకాడోస్ ఫ్రూట్స్. ఇప్పుడు మనకి ఫ్రూట్స్లో ఎట్లా అయితే విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ ఉంటాయో అట్లానే అవోకాడోలో కూడా ఉంటాయన్నమాట. కాకపోతే చాలామంది అవోకాడోని వెజిటబుల్ కింద కన్సిడర్ చేస్తారు. మనము ఈ అవోకాడోతో చాలా రకాలైన మనము ఐటమ్స్ చేసుకుంటాం అండ్ దీన్ని ఒక డిప్లా కూడా వాడతారు. సో ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ అనమాట. సో లెట్స్ సీ ది నెక్స్ట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 2. సో ఈ ఫ్యాక్ట్ అయితే మీకు ఇప్పటికి కొంతమందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. మనము డాల్ఫిన్స్ ఆల్మోస్ట్ హ్యూమన్స్ లానే బిహేవ్ చేస్తాయని చెప్తాము. అంటే హ్యూమన్స్ తర్వాత దానికి అంత బ్రెయిన్ ఉంటుందని కూడా మనం అంటాము. సో ఈ డాల్ఫిన్స్, మీకు ఈ విషయం తెలుసా? డాల్ఫిన్స్ వాటికి వాళ్ళే పేరు పెట్టుకుంటాయని. అంటే డాల్ఫిన్స్ మనం ఎట్లా అయితే హ్యూమన్స్ నేమ్ చేసుకుంటామో అట్లనే డాల్ఫిన్ ఒకదానికొకటి నేమ్ పెట్టుకుంటుందంట. హ్యూమన్స్ ఎలా అయితే గ్రూప్గా తిరుగుతూ అంటే ఒకరికొకరు నేమ్ చేసుకుంటారో అలానే డాల్ఫిన్స్ కూడా గ్రూప్గా తిరుగుతూ నేమ్ చేసుకుంటాయంట. సో నెక్స్ట్ ఫ్యాక్ట్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నార్మల్గా మనము చాలామంది కూడా పిగ్స్ అసలు బురదలో ఎందుకు దొర్లుతాయి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ దీనికి మీ రీజన్స్ మీకు తెలుసా? అయితే పిగ్స్ని ఎక్కువ సేపు ఎండలో కనుక పెడితే వాటికి కూడా ర్యాషెస్ అనేవి, అంటే వాటికి కూడా డిసీజెస్ కలుగుతాయి అన్నమాట. అందుకని చెప్పి పిగ్స్ అలా బురదలో వాటిని డిప్ చేసుకోవడం వల్ల అది దాని స్కిన్ని ప్రొటెక్టెడ్గా ఉంచుకుంటుంది. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 4. దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇదైతే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ చూద్దాం. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగిన దేశం ఏంటి అంటే వాటికన్ సిటీ. దీంట్లో 800 పీపుల్ మాత్రమే ఉంటారు అండ్ ఆ 800 పీపుల్లో కూడా 450 పీపుల్ మాత్రమే సిటిజన్స్ అండ్ రిమైనింగ్ టూరిస్ట్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు దాకా మన ప్రపంచం మొత్తంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ సిటీ పిలువబడుతుంది. ఇట్స్ వెరీ గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది కూడా ఒక నాలెడ్జబుల్ ఫ్యాక్ట్ అండ్ ఇది ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ ఫ్యాక్ట్ అయితే చూసేసాం. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ ఐలాండ్స్ ఉన్న దేశం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ ఐలాండ్స్ ఉన్న దేశం వచ్చేసి స్వీడన్ అనమాట. దీంట్లో 2,67,570 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఐలాండ్స్ అన్నిట్లో కూడా చాలా వరకు సముద్రంలో మునిగిపోయాయి అన్నమాట. ఇప్పుడుకైతే అవి కనిపించడం లేదు, కొన్ని మాత్రమే మనకి పైకి కనిపిస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్ అబౌట్ స్వీడన్. ఒకవేళ మీరు ఎవరైనా స్వీడన్ని కనుక విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని అయితే కమెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ అయితే మీరు ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. సో నేను ఎప్పుడైతే ఒక ట్రీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది ఇప్పుడు దాకా మీరు ఒకవేళ వినుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ట్రీ పేరు వచ్చి మ్యాంచినీల్ ట్రీ. ఒకవేళ ఈ ట్రీ కింద కొంచెం సేపు కనుక మనుషులు నుంచుంటే వెంటనే ఆ ట్రీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక విధమైన కెమికల్ ద్వారా మనకి ఎలర్జీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇచ్చింగ్ లాంటి ఎలర్జీస్ కనుక స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆ ట్రీ కింద నుంచుంటే. అయితే ఈ ట్రీ కింద నుంచోకూడదు అని కాషన్ బోర్డ్ కూడా పెట్టి ఉంటుంది. అండ్ ఈ ట్రీ నుంచి ఒక పాయిజనస్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది. రెయిన్ పడుతున్నప్పుడు కనుక ఆ పాయిజనస్ లిక్విడ్ కనుక మన మీద పడిందంటే ఒకవేళ మన కళ్ళలో పడినా కూడా బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇట్ కాజెస్ వెరీ డేంజరస్ డిసీజెస్. అంటే దానివల్ల చాలా ఇచ్చింగ్ లాంటివి అండ్ ఎలర్జీస్ అనేవి కలుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 7 అయితే చూసేద్దాం. ఇప్పుడు మనమైతే మన బాడీ గురించి ఒక ఫ్యాక్ట్ అయితే తెలుసుకోబోతున్నాం. మనము రోజు మొత్తం వర్క్ చేస్తూనే ఉంటాం. అయితే మన రోజు మొత్తంలో ఒక 30 మినిట్స్ వర్క్ చేస్తుంది. ఒక 30 మినిట్స్ మన బాడీ ఎంత పని అయితే చేస్తుందో ఆ పని వల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్, అంటే మన బాడీ వర్క్ ద్వారా 30 మినిట్స్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్తో 114 లీటర్స్
వాటర్ని అయితే బాయిల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 8. మనము ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పెరుగుతూ ఉండే ఆర్గన్ రెండే రెండు. ఫస్ట్ది వచ్చేసి ఇయర్ అండ్ సెకండ్ వచ్చేసి నోస్. మనందరికీ ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే ఇయర్స్లో ఒక బోన్ కూడా ఉంటుందని. అయితే ఈ రెండు ఆర్గన్స్ మాత్రం మనకి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ని అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఫ్యాక్ట్ అయితే మీరు ఇప్పటిదాకా వినే ఉండరు. మనం నార్మల్గా అయితే చెప్పాలంటే రోడ్ మీద పిజ్జా డెలివరీ చూస్తాం, కావాలంటే ఏరోప్లేన్స్లో పిజ్జా డెలివరీ చేయడం అయితే చూస్తాం. కానీ అంతరిక్షంలో ఎప్పుడైనా పిజ్జా డెలివరీ చేయడం చూసారా అంటే స్పేస్. మనకి ఫస్ట్ కంపెనీ అంటే స్పేస్లో పిజ్జా డెలివరీ చేసిన ఫస్ట్ కంపెనీ వచ్చేసి పిజ్జా హట్ అనమాట. సో దీన్ని మనం నిజంగా పెంచుకోవచ్చు స్పేస్లో కూడా పిజ్జా డెలివరీ చేశారంటే. నెక్స్ట్ మనము జనరల్గా మర్డర్ అంటే అది ఒక క్రిమినల్ యాక్ట్ కింద భావిస్తాం. కానీ మీకు ఈ విషయం తెలుసా, కాకుల గుంపుని కూడా మర్డర్ అని అంటారని ఇంగ్లీష్లో. సో ఇదైతే చాలా విచిత్రమైన ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు దాకా ఎవరికి తెలిసి ఉండరు. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చూసారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా బాయ్ మరి.